అనిపిస్తుంది అసలు మీకు మన రామ్ చరణ్ గారు కనిపించారు. ఓకే, సో ఏపీ పాలిటిక్స్ కి రిలేటెడ్ ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. అది నాకు తెలియదండి. సో ఓవరాల్ గా మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి ఆ మూవీలో? నాకు నచ్చిన సీన్ వచ్చేసి కలెక్టర్గా అతను చేసిన క్యారెక్టర్స్ కానీ అతను బస్సులో తీసుకెళ్ళి అప్పటికప్పుడు లైవ్లో డిజాస్టర్ చేస్తారు, అది చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ గా 5కి రేటింగ్ ఎంత ఇస్తారండి? 4.5. థ్యాంక్ యూ. మా హీరో ఎదిగిపోతాడు, అలాంటి కొంచెం ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళు చెప్తారు నెగటివిటీ, అది నమ్మకండి. మూవీ కంప్లీట్ అంటే ఎంటర్టైనర్ అండి, మాస్ ఎంటర్టైనర్. ఐఏఎస్ ఆఫీసర్ ఎలా చూపించాలో అట్లా చూపించున్నారు. సూపర్గా ఎలా ఉన్నాయి ఫైట్ అంతా మాస్. బిగినింగ్ స్టేజ్లో మనకి ఇంటర్వల్ ఫైట్, క్లైమాక్స్ ఫైట్ ఇంకా హైలైట్గా ఉంది. అదే నాకు ఏం నచ్చిందంటే కలెక్టర్ని ఎంత మాస్గా చూపించాలనో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత మాస్గా చూపిస్తారో అలా చూపించున్నారు. వేరే లెవెల్లో ఉంది. డ్యాన్స్ వేరే లెవెల్. జానీ మాస్టర్ దోప్ సాంగ్ స్టైలిష్గా ఉంది. ప్రభుదేవ జరగండి సాంగ్ ఆయన స్టైల్లో సూపర్గా చేసినాడు. విషువల్ బాగుంది. మళ్ళీ రామచారా సాంగ్ అది కూడా బాగున్నది. ఐరానా సాంగ్ లేదు, తీసేశారు కదా. ఐరానా సాంగ్ ఎలా అనిపిస్తుంది? వస్తుంది అనుకుంటాను. ఇప్పుడు ఎప్పుడో దేవారా సినిమాలో ఒక సినిమా సాంగ్స్ డిలీట్ చేసేసారు. 10 days తర్వాత వాళ్ళకి యాడ్ చేశారు. ఒకవేళ అది మరి యాడ్ చేస్తారు అనుకుంటున్నా. ఒక 10 days తర్వాత కూడా డాన్స్ బాగా చేశారు, బాగా వేస్తున్నారు. అది చూసి నాకే ఆడాలనిపిస్తుంది. ఐమాక్స్ ఒకసారి ఆడొచ్చుగా. ఇది ఐమాక్స్ థియేటర్, లోపల ఆడడం వల్ల సరే దానివల్ల ఒకసారి ఒక 2 స్టెప్లు 2 చెప్పా సాంగ్ స్టెప్లు అన్న నువ్వు పెళ్ళి మన రివ్యూ తీసుకుందాం ఆగన్నా. ఓకే, సూపర్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చావు. సో మొత్తానికి మూవీ అయితే సంక్రాంతి హిట్ కొట్టిందంటావు. బ్లాక్ బస్టర్ గ్యారెంటీగా చెప్తాను, బ్లాక్ బస్టర్. ఇప్పుడు పుష్పకి ఒక 18 కోట్ల వరకు వచ్చింది, దాన్ని క్రాస్ చేసిద్ది అంటావా? అదే నేను చెప్తున్నాను, 18,000 కోట్ల వరకు వచ్చింది, దాన్ని క్రాస్ చేసిద్ది అంటావా? క్రాస్ చేసి బ్రేక్ చేస్తుంది. 3,000 కోట్లు కన్ఫర్మ్. నా పేరు దేవా, ఇప్పుడు చెప్తున్నా, వరల్డ్ ఫుల్గా చెప్తున్నా ఇది మాట. నేను రామ్ చరణ్ ఫ్యాను, నేను మాట ఇస్తున్నా. 3,000 స్టైల్లో చెప్పు ఒకసారి, రామ్ చరణ్ స్టైల్లో చెప్పు. 3,000 కోట్లు ఇది కన్ఫర్మ్. అన్ప్రిడిక్టబుల్ మూవీ, చూసుకో. థ్యాంక్ యూ. కొంచెం డల్గా ఉంది అది ఇది అని చెప్పేసి అన్న ఒకరు చెప్తానా, ఇప్పుడు డల్ అని కాదన్న, సినిమాలో ఇది ఎందుకంటే మెసేజ్ చూడాలి. అంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఒకటి మనం ఒక లవ్ స్టోరీ చూస్తాం, ఒక యాక్షన్ మూవీ చూస్తాం, ఒక ఫైటింగ్, ఎలాంటి సినిమాలు చూస్తాం. ఈ సినిమా ఏంటంటే డల్ అని కాదు, ఒక కలెక్టర్ ఆఫీసు వర్క్ ఎలా చేపిస్తాడు అంటే వర్క్ చేయని వాళ్ళు చేపించడం ఎలా విధానం చూపించిండు. ఇంకోటి పొలిటికల్ కొంతమంది గెలిపించి అంటే దగ్గర దాకా వచ్చి మోసం చేయడం, కొంతమంది పొలిటికల్ ముంగలు నిలబెట్టి మోసం చేసే వాళ్ళు ఉంటారు పక్కగా తప్పటట్టు, అది చూపించిండు. అంటే అది కరెక్ట్ కళ్ళగదే చూపించింది. కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు అన్నమాట. అట్లా హైలైట్ సీన్ ఏంటి మూవీలో హైలైట్ అంటే మన రామ్ చరణ్ యాక్టింగ్ బాగా చేసిన, ఎస్ఎస్ సూర్య గారు యాక్టింగ్ మాత్రం ఇరగదీసిన. సముద్ర గారు అంతా ఆయన యాక్టింగ్ న్యాచురల్ ఉంది. మేము చెప్పండి ఎస్ఎస్ సూర్య గారు యాక్టింగ్ మాత్రం హ్యాట్సాప్. అంటే ఈ సినిమాకి పెద్ద ప్లేయర్ అనుకోవాలి. హీరో యాక్టింగ్ కూడా డామినేట్ చేశాడా? అట్లా ఉంటుంది. అంటే హీరోకి బ్యాలెన్స్ విలన్ ఉండాలి కంపల్సరీ. ఇప్పుడు కంపల్సరీ రాజమౌళి అంటారు కదా, ఏమంటాడు, హీరోకి ఎంత ఉంటుందో బ్యాలెన్స్ విలన్ కూడా అంత బ్యాలెన్స్ ఉంటేనే అక్కడ సినిమా రెండు కవర్ అయిపోతాయి.
మరి సాంగ్స్ కి అది వర్తే కాదంటున్నారు కొంతమంది. అది తెలియదు నా 75 కోట్ల నాకు సినిమా నచ్చింది చెప్తున్నా. స్టోరీలు చూస్తాం కానీ ఇలాంటి డిఫరెంట్ స్టోరీలు చూడలేము రామ్ చరణ్ కెరియర్లో. మళ్ళీ నాకు ఒక చిరంజీవి ఠాగూర్ కనిపించిండు వాళ్ళ రామ్ చరణ్ ఫేస్లో, ఒక ఠాగూర్ ఒక రిక్షా వాడు, అలాంటివి మళ్ళీ గుర్తొచ్చినాయి మాకు చిన్నగా ఉన్నప్పుడు టీవీలలో వచ్చేవి. అట్లా యాక్టింగ్ చేసిండు రామ్ చరణ్ గారు చిరంజీవి లేక. శంకర్ గారు మార్క్ కనిపించిందా? 100%. అంటే ఆయన ఒక మెసేజ్ తీసుకొస్తాడు. శంకర్ అంటేనే ఒక మెసేజ్, అంటే ఒక ఒక తెలంగాణ ఆంధ్ర కాకుండా మొత్తం వరల్డ్లో మెసేజ్ ఇస్తాడు ఆయన. సమాజంలో ఇట్లా కాకుండా బాగుపడాలి, మంచిగా ఉండాలి, ఒక మెసేజ్ ఇస్తాడు. అయితే ఈ సినిమాని పుష్ప 2 కలెక్షన్స్ తో కంపేర్ చేస్తున్నారు, మరి ఆ రేంజ్ రీచ్ అవుతుంటారా? అంటే పుష్పకి దీనికి సంబంధం పెట్టదు. పుష్ప కలెక్షన్ 100% దాడుతుంది. పుష్ప అంటే పుష్ప కొద్దిగా దాటిపోతుంది, 100% దాడుతుంది. పుష్ప కొద్దిగా దాడుతుంది. అంటే అంటే మీరు ఎన్ని కోట్లు అనుకోవచ్చు, మీరు చెప్పాలా? పుష్పకి ఇప్పుడు ఆల్మోస్ట్ 2000 crores కి దగ్గరలో ఉంది. ఓకే 2000 crores కి దగ్గరలో ఉంది. 2000 crores వచ్చిందా? దగ్గరలో ఉందంట. ఉన్నదా? 18 crores అట్లా. అట్లా 18 చెప్పాలి, మీరు 19 వరకు రావచ్చు. 18 పాయింట్ అంటే 18 కి సగం రావచ్చు, 18 అటు కావచ్చు. సూపర్ గా ఉంది సార్. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? అంటే ఇప్పటి వరకు వచ్చేసిన సినిమాలకి చాలా డిఫరెంట్ గా చేశారు సార్, చాలా బాగుంది సినిమా. సినిమాలో ప్లస్ ఏంటి మేడం? రామ్ చరణ్ గారి యాక్టింగ్ సార్, శంకర్ గారి డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్, డాన్స్. రొటీన్ స్టోరీ అది ఇది అని చెప్తున్నారు కదా సార్. రొటీన్ ఏం లేదు, కొత్తగా అనిపించింది? తీయలేదు సినిమా. లేదు, చాలా. సాంగ్స్ అంజలి గారి యాక్షన్ కూడా చాలా బాగుంది దాంట్లో. నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారమ్మా? నెగిటివా అని చెప్పాలనుకున్న వాళ్ళు చెప్తుంటారు అంతేగాని నెగిటివ్ ఉంది, స్లో ఉంది, అది ఇది అని చెప్తున్నారు. అన్ని నచ్చాలని ఏం లేదు కదా, అంతే. మేడం అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారా? వాళ్ళ డాడీనే కనబడుతున్నారు. Yes. ఓకే, మ్యాన్ ఆఫ్ మాస్ అంటారా? అంతకన్నా ఊరమాస్. ఓకే, అంటే ఏం బాగా నచ్చింది మీకు గేమ్ చేంజర్ లో? మ్యూజిక్ బాగుంది, రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది సార్. అంటే రామ్ చరణ్ గారిని థియేటర్ లో చూస్తున్నప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి ఒక ఉమెన్ గా? రియల్ హీరోగా అనిపించారు సార్. ఓకే, రామాయణంలో ఇండస్ట్రీని దుల్ల కొట్టేస్తారంటారా? దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కదా. ఓకే, ఓవరాల్ గా ఏం చెప్తారు మన రామ్ చరణ్ గురించి? వెరీ గుడ్ యాక్టర్. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉంది? చాలా బాగుంది మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుందండి. సో సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయండి. హైరానా సాంగ్ లేదంటే కదా, చాలా మంది డిసప్పాయింట్ అవుతుంది. లేదని చెప్తున్నారు, నాకు అంత ఐడియా లేదు, కట్ చేస్తారు ఒక సాంగ్. ఓకే, సో ఓవరాల్ గా మూవీలో ఏం నచ్చింది మీకు? అంటే ఆయన యాక్టింగ్ నచ్చింది. ఓకే, సో హెలికాప్టర్ లో నుంచి లింగి కట్టుకొని దిగే సీన్ చాలా బాగుంది. ఆ సీన్ అంటే అంతా నేను తెలుగు మూవీ చూడను, కానీ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది, మీకు బాగా నచ్చింది? చాలా బాగుంది. శంకర్ గారు సూపర్ సూపర్, ఫైటింగ్ బాగుంది. ఎలా ఉందన్న మూవీ ఎలా ఉంది? బాగానే ఉంది. ఏం ఎంజాయ్ చేశారా మంచిగా? ఫైట్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? ఓకే, మీకేం నచ్చింది? ఓకే, ఒక మంచి కాన్సెప్ట్, మంచి మెసేజ్ అది. సో పొలిటికల్ గా చేంజెస్ రాబోతున్నాయని చెప్పేసి మూవీకి మూలీదా పొలిటికల్ గా చేంజెస్ చేస్తే బాగుంటుంది. ఓకే.